ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో స్పెషల్ తెలంగాణ స్టైల్లో సింపుల్ వెజ్ థాలీ. ఈ సింపుల్ వెజ్ థాలీలో ఈ 4 ఐటెంలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ రెసిపీస్ కనుక నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇప్పుడు దోసకాయ ములక్కాడ కూర చేద్దాము. తెలంగాణలో దోసకాయ ములక్కాడ కాంబినేషన్ తోటి చాలా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. అందులో నువ్వుల పొడి వేసి చేస్తారు, భలే ఉంటుంది. మరి ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాము. ఒక మంచి దోసకాయని తీసుకొని శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. దోసకాయ కూరకి దోసకాయ ఒకటి సన్నగా తరిగి పెట్టుకోవాలి చిన్న ముక్కల కింద. ఒక పెద్ద టమాటా, ఒక 2 ఉల్లిపాయలు, 3-4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక ములంకాడ. దోసకాయ కూర చేయడానికి ఒక ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేయాలి. వేడెక్కిన తర్వాత ఆవాలు తాలింపులోకి ఆవాలు వేయాలి. ఆవాలు కొద్దిగా చిట్టుపట్లాడుతున్నప్పుడు కరివేపాకు. తాలింపు వేగిన తర్వాత మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. వేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత తీసి ఉల్లిపాయ ముక్కల్ని కలపాలి. కొంచెం మెత్తబడింది. ఇందులో మనం తరిగిన ములక్కాడ ముక్కలు, దోసకాయ ముక్కలు వేసేయాలి. వేసి మూత పెట్టి మళ్ళీ కొంతసేపు మగ్గించుకోవాలి. దోసకాయ ముక్కలు మగ్గేలోపు మనం ఒక పౌడర్ రెడీ పెట్టుకోవాలి. అదేమిటంటే 1 టేబుల్ స్పూన్ వేయించిన నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 4-5 పాయలు వెల్లుల్లిపాయలు. ఇది పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. దోసకాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేద్దాము. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం 80% ఉడికే వరకు మగ్గించాలి. ఒకసారి మూత తీసి కలుపుదాం. దోసకాయ ముక్కల్ని మగ్గి ఉంటాయి. ఇలా నొక్కితే తెలుస్తుంది మగ్గింది. కొంచెం మెత్తబడ్డాయి ముక్కలు. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసేయాలి. వేసి టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. టమాటా వేసాక మధ్యలో ఒకసారి కూరని కలపాలి. కలిపి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పొడి ఉంది కదా, నువ్వుల పొడి, అది వేసేయాలి. టమాటా కొంచెం మగ్గింది. ఇప్పుడు ఈ పొడి వేసేయాలి. ఎందుకంటే వెల్లుల్లిపాయ పచ్చి వాసన కూడా పోవాలి కదా, అందుకని ముందే వేసేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి దోసకాయ ముక్కల్ని. ఇప్పుడు మనం ఉప్పు వేయాలి. ఇందులో మనం ముందు నుంచి వేసేస్తుంటే దోసకాయ ముక్కలు మగ్గేవి కావు. ఇప్పుడు వేయాలి. ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే దోసకాయకి ఎక్కువ పట్టదు. అలాగే కొద్దిగా కారం. ఆల్రెడీ మనం మిరపకాయలు వేసాము అందులో, అందుకని చూసుకొని కొద్దిగా కారం వేయాలి. వేసి కొంచెం కొత్తిమీర కూడా వేయాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం నీళ్ళు పోస్తే దగ్గర ఉడికి బాగుంటుంది. కూర మగ్గిపోయింది. దింపేసే ముందు కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేస్తే బాగుంటుంది. కొంచెం ఎండు కొబ్బరి పొడి చల్లి కలిపేసి స్టవ్ కట్టేద్దాము. తెలంగాణలో ఎక్కువగా ఎండు కొబ్బరి పొడి, నువ్వులు, పల్లీలు వాడతారు. వేసి కలిపేసి స్టవ్ కట్టేద్దాం. కూర సర్వింగ్కి రెడీ. ఇప్పుడు తెలంగాణలో చాలా ఫేమస్ అయిన పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దాము. ఇది చేయడం చాలా తేలిక. ఎంత తేలికో చేయడము అంతకన్నా ఎక్కువ టేస్ట్ ఉంటుంది. మరి ఇది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. పచ్చి పులుసు తాలింపుకి ఒక కడాయిలో నూనె వేయాలి. నూనెతో పాటుగా కొద్దిగా నెయ్యి వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా వేస్తే చాలు. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేయాలి. కొద్దిగా ఇంగువ, ఒక 4-5 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి.
పోపు వేగిన తర్వాత స్టవ్ కట్టేసి కొద్దిగా ఆరనివ్వాలి. పచ్చిపులుసుకి వేసిన తాలింపు ఆరిన తర్వాత మనం చేత్తో కానీ లేకపోతే ఏదైనా బండతో కానీ క్రష్ చేసుకోవాలి. మిరపకాయలంతా బాగా నలిపేయాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేడి నీళ్ళని నానబెట్టి పల్చటి రసం తీయాలి. ఇది ఇప్పుడు నానింది, పల్చటి రసం తీయాలి ఇప్పుడు. అలాగే ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద తరిగి పెట్టుకోవాలి పచ్చిపులుసు కోసం. ఈ గిన్నెలో అయితే మనం పచ్చిపులుసు చేస్తామో అందులోని తాలింపు అంతా వేసి క్రష్ చేసేసాయాలి. చేసిన తర్వాత ఇందులో మనము బెల్లము, ఉప్పు, తర్వాత పసుపు, ఇవన్నీ మనం ఎంత తీపి తింటామో ఉప్పు ఇవన్నీ సరిపడంత ఇందులో వేసేయాలి. అలాగే మనం పల్చగా తీసుకున్న చింతపండు రసం కూడా ఇందులో కలిపేయాలి. కలిపేసి బెల్లం అంతా కరిగే వరకు బాగా కలపాలి. బెల్లం అది అంతా బాగా కరిగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసి కలిపేయాలి. కలిపేస్తే పచ్చిపులుసు రెడీ. ఇప్పుడు పచ్చిపులుసు సర్వింగ్కి రెడీగా ఉంది. ఇప్పుడు టమాటా పల్లీల పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. టమాటా పచ్చడి కోసము ఒక 1/4 కిలో టమాటాలు తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా 4 ముక్కల కింద తరుక్కోవాలి. అలాగే ఒక చిన్న కట్ట పుదీనా కూడా శుభ్రంగా కడిగి ఇలా ఆకులు చిన్న చిన్న లేత కొమ్మలు ఒలుచుకొని పెట్టుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఇక్కడ నేను 4-5 తీసాను, ఎందుకంటే ఎక్కువ కారం లేవు కాబట్టి తీసుకున్నాను ఇక్కడ. లేదంటే ఎవరు తినే కారాన్ని బట్టి వాళ్ళు తీసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 4-5 వెల్లుల్లిపాయలు ఒలుచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1 స్పూను జీలకర్ర, అలాగే ఒక 1/2 స్పూను మెంతులు వేయించుకోవాలి. మెంతులు జీలకర్ర చిటపట్లాడుతుంది, రంగు కూడా మారింది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయాలి. అలాగే మనం తరిగిన టమాటా ముక్కలు, పుదీనా మొత్తం అన్నీ వేసి మగ్గించుకోవాలి. ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత తీసి ఒకసారి కలుపుదాము. ఒకసారి కలిపిన తర్వాత ఇందులో పసుపు ఒక 1/2 స్పూను పసుపు వేద్దాము. అలాగే రుచికి తగ్గ ఉప్పు లేదంటే ఒక 1/2 స్పూన్ వేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గించేయాలి. టమాటాని ఒక్కసారి కలుపుదాము. ఆల్మోస్ట్ సగానికి మగ్గిపోయింది. ఇందులో ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకుందాం. టమాటా పులుపు ఉంటుంది కానీ కొద్దిగా చింతపండు పులుపు పడితే చాలా బాగుంటుంది. నానబెట్టిన చింతపండు కొద్దిగా, చాలా కొద్దిగా, ఇది ఒక కుంకుడు గింజంత నానబెడితే వచ్చిన చింతపండు, ఇది అంతా సరిపోతుంది. ఒకసారి మళ్ళీ మూత పెట్టి మగ్గిద్దాం. టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని బాగా చల్లారనివ్వాలి. టమాటా పచ్చడిలో వేయించిన పల్లీలు కూడా వేస్తారు. నేను ఆల్రెడీ వేయించిన పల్లీలు ఉన్నాయి, ఇప్పుడు మిక్సీ జార్లో వేసాను. దీని ముందు పొడి చేయాలి. పల్లీలు ఇలా పొడి కొట్టిన తర్వాత మనం వేయించి చల్లార్చి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత కొంచెం కడిగిన కొత్తిమీర వేసి ఇప్పుడు గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. పచ్చడి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కావాలి అంటే తాలింపు వేసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా వదిలేసుకోవచ్చు. ఈ పచ్చడిలోనూ మనం పచ్చి పులుసుకి వేసిన తాలింపు ఉంది కదా, అది కొంచెం తీసి వేసాను. ఇప్పుడు ఈ పచ్చడి సర్వింగ్కి రెడీగా ఉంది. ఇప్పుడు బచ్చలాకు పప్పు ఎలా చేయాలో చూద్దాము. తెలంగాణలో ఎక్కువగాను ఆకుకూరలు టమాటా కలిపిన కాంబినేషన్ తోటి పప్పు చేస్తూ ఉంటారు. ఈరోజు మనం బచ్చలి ఆకుతోటి పప్పు ఎలా చేయాలో చూద్దాం. బచ్చలి పప్పు కోసం 2-3 కట్టలు బచ్చలి తీసుకుని శుభ్రంగా కడిగి సన్నగా తరుక్కోవాలి. నాకు ఇది బాల్కనీలో కుండీలో వచ్చిన బచ్చలి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకుందాం. బచ్చలిని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. బచ్చలితో పాటు టమాటా, ఒక పెద్ద టమాటా, ఒక ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ కూడా తరిగి పెట్టాలి. అలాగే కారానికి సరిపడా 3-4 పచ్చిమిరపకాయలు, ఒక 3-4 వెల్లుల్లిపాయలు క్రష్ చేసి రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఒక అరగంట ముందు కడిగి నానబెట్టిన కందిపప్పు వేయాలి. నేను ఈ కప్పుతోటి 1 కప్పు తీసుకున్నాను. తర్వాత ఇందులో మనం తరిగిన ముక్కలన్నీ వేసేయాలి. టమాటా, ఉల్లిపాయ అన్నీ వేసాం కదా, ఇవన్నీ వేసేసుకోవాలి. అలాగే బచ్చలి, అలాగే ఒక 1/2 స్పూను పసుపు, కొద్దిగా కారం, పచ్చిమిరపకాయలు వేసాం కదా దాన్ని బట్టి కారం ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు అంటే 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు. నేనైతే 1/2 స్పూన్ వేస్తున్నాను ఇక్కడ.
వేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేయాలి. ప్రెషర్ వస్తుంది, వెయిట్ పెడదాము. 3 విజిల్స్ వరకు వెయిట్ చేసి స్టవ్ కట్టేద్దాం. పప్పులోకి తాలింపు వేసుకుందాము. ఇందాక పచ్చి పులుసుకి వేసిన కడాయి ఉంది కదా, అందులోనే కొంచెం ఆయిల్ వేసి వేడి చేశాను. వేడెక్కింది. ఇందులో ఇప్పుడు కొంచెం ఆవాలు, కొద్దిగా మెంతులు. ఆవాలు చిట్టుపట్లాడాలి. ఆవాలు చిట్టుపట్లాడుతున్నాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర, క్రష్ చేసిన ఒక 2-3 వెల్లుల్లిపాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. వేగిన తర్వాత పప్పులో వేసి కలపాలి. వేగింది, కట్టేద్దాం స్టవ్. కుక్కర్ ఆరిన తర్వాత మూత తీసి ఈ పప్పుని బాగా మెదపాలి మెత్తగా. ఆల్రెడీ మెత్తగానే ఉడికిపోయింది. ఒక గరిటతో కానీ పప్పు గుత్తుతో కానీ మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్నాక మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేయాలి. చేసి ఇందులో కొద్దిగా చింతపండు పేస్ట్ 1 స్పూన్ వేస్తాను. రుచికి సరిపడా ఉప్పు. మనం తాలింపు వేసుకున్నాం కదా, తాలింపు కూడా ఇందులో వేసి కలిపేయాలి. అన్నీ వేసి బాగా కలిపి ఒక ఉడకనివ్వాలి. అన్ని ఫ్లేవర్స్ బాగా పట్టి టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దాము. పప్పు బాగా ఉడుకుతోంది. ఇప్పుడు మనం కొంచెం పచ్చి కరివేపాకు వేసి స్టవ్ కట్టేద్దాము. స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. బచ్చలి పప్పు సర్వింగ్కి రెడీగా ఉంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.